ఇవాల్టి ప్రోమోలో అయితే మనకు కార్తీక్‌ని బుల్లెట్‌తో దొంగ కిడ్నాపర్ కాల్చినట్టయితే చూపిచ్చారనమాట. అయితే దీని ప్రకారం అక్కడ జ్యోత్స్నని కాపాడడానికైతే మన కార్తీక్, పారిజాతం డిటెక్టివ్స్ లేదా కౌబాయ్స్ రూపంలో అయితే వెళ్లారు. అయితే అక్కడ కార్తీక్ వీళ్ళని కొట్టే సమయంలో అక్కడ ఉన్న ఒక దొంగ అయితే జ్యోత్స్నకి తగులుతుందో లేదా పారిజాతంకి తగులుతుందో అనే భయంలో కార్తీక్ వెంటనే అడ్డు వెళ్ళడం వల్ల కార్తీక్ అయితే తగిలేస్తుందనమాట. ఇక తగిలాక అక్కడికక్కడే పడిపోతాడనమాట స్పృహ తప్పి. ఇంకా అక్కడ బుల్లెట్ తగిలాక వీళ్ళైతే పారిపోతారనమాట. అందరూ అక్కడికక్కడే పారిపోయి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే ఇంకా ఆ టైంలో ఇక్కడ నుంచి పారిజాతం, జ్యోత్స్న అయితే పారిజాతం జ్యోత్స్న కట్లు విప్పి అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇంకా కార్తీక్ అయితే ఇంక వెంటనే ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి అలా ఇలా హాస్పిటల్ అయితే జాయిన్ చేద్దాం అనుకుంటారనమాట. అయితే ఈ విషయం తెలిస్తే దీప ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసిందే. కాబట్టి మనకు ఇంకా ఒక్క క్లూ అయితే ఇచ్చినారనమాట. మనకు కార్తీక్‌కి తగిలినట్టు చూపించలేదు. అయితే మీలో ఎంతమంది కార్తీక్ ఏం కాకూడదు అని అనుకుంటున్నారో చెప్పండి. ఒకవేళ కార్తీక్‌కే గానీ బుల్లెట్ తగిలి ఉంటే ఆ తర్వాత స్టోరీ అయితే మొత్తం మారిపోతుందనమాట. అయితే ఒకవేళ కార్తీక్ గతమైనా మర్చిపోవచ్చు. లేదా తనకి బ్లడ్ అవసరమయ్యి లేకపోతే మళ్ళీ ఏమైనా ఆపరేషన్స్ వల్ల దీపక్ ఏమన్నా ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయో అనేవైతే తెలియాలన్నమాట. అయితే మీలో ఎంతమంది ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి అనమాట. అయితే చాలా వరకు అయితే కార్తీక్‌కి ఆ బుల్లెట్ తగలకుండా, కార్తీక్‌కి ఏం కాకుండా సేఫ్‌గా రీచ్ అయిపోయి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారనమాట ఫ్యాన్స్ అందరూ అయితే. అయితే ఇలాంటి ట్విస్టులు పెడితేనే కదా సీరియల్ ఎంతో బాగుంటుంది. సో ఇలాంటి ట్విస్టుల ద్వారా సీరియల్‌ని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారనమాట. అయితే ప్రెజెంట్ అయితే అందరిలో ఉండే డౌట్ అదే అనమాట. కార్తీక్‌కి ఏమైనా అయిందా లేదా? కార్తీక్‌కి ఏమైనా అయితే నెక్స్ట్ సీరియల్ ఏ రకంగా మారుతుంది? అంటే ఇలా ఉండడం వల్ల సీరియల్ అయితే ఒక హిట్ బొమ్మ అయితే మారబోతుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.